ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా ప్రతిపక్షం ఏదైతే ఉందో అస్సలు బాగాలేదని, అలాగే మిత్రపక్షం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉందని చెప్పి కామన్గా మనం వింటూనే ఉంటాం. అసలు కామన్ పీపుల్కి ఈ బడ్జెట్ యొక్క సంగతి మనం చూసుకుంటే ఏదో సబ్బుల రేట్లు పెరిగాయి, ఏదంటే టెలివిజన్ రేట్స్ ఏదో తగ్గాయి, ఇలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇలా కరెక్ట్గా తప్ప అంటే పైన తప్ప డెప్త్గా అయితే చాలామందికి అయితే తెలియట్లే. అంటే ఈ బడ్జెట్ అనేది సామాన్యుడికి అర్థం కాని భాషలో ఏదో మొత్తానికి అయితే నాకు కూడా అయితే అర్థం కావట్లేదు. సో దీని గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకోవడానికి కోసం అయితే ప్రస్తుతం మనం ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ టి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ట్యాక్ ప్రేక్షకులకు నమస్కారం. సో ఈ బడ్జెట్ అంటే ప్రతి సంవత్సరం కూడా సార్ ఏదో ముందు రోజు నుంచి చాలా టెన్షన్ పడుతున్నారు కామన్ పీపుల్. తెల్లారులేసి ఏం తగ్గాయి, టీవీలు తగ్గాయి, ఫోన్లు తగ్గాయి ఇలా అనుకుంటుంటారు, బంగారం తగ్గింది ఇలా అనుకుంటుంటారు కామన్ పీపుల్. అయితే ఈసారి ఈ బడ్జెట్ యొక్క స్పెషల్ ఏంటి, అసలు దీని స్వరూపం ఏంటి సార్, మొత్తం స్వభావం ఏంటి అసలు? సో యాక్చువల్గా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే ఆ సంవత్సరంలో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, సో వచ్చే ఆదాయాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బడ్జెట్ ఈసారి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ యొక్క స్వరూపాన్ని ఆర్థిక శాఖ మంత్రి 4 ఇంజన్స్గా డెవలప్ చేశారు. అంటే 4 ఇంజన్స్ కింద కేటగరైజ్ చేశారనమాట. ఫస్ట్ ఇంజన్ అగ్రికల్చర్, సెకండ్ ఇంజన్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దాని ద్వారా ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేది. ఇన్వెస్ట్మెంట్స్, మనం పెట్టే పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులను ఏ విధంగా చేయాలి. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఈ 4 ఇంజన్ బడ్జెట్గా దీన్ని చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. అంటే ప్రయారిటీస్ మారుతాయి. ఈసారి ప్రయారిటీస్ ఈ 4 అనమాట. సో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు గురజాడ అప్పారావు గారి ఒక సూక్తిని ఉటంకించారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని తెలుగులో చెప్పింది. అంటే ఆ ఒరిజినల్గా భాషలో చెప్పే అంత తీయదానం ఇంకొక భాషలో చెప్తే రాదు. ఎందుకంటే ఆ పదాలు కూర్పు ఆ భాషకే ఉంటుందన్నమాట, ఆ స్వీట్నెస్ ఆ భాషకే వస్తుంది. అంటే దాన్ని చెప్తూ బడ్జెట్కి ఆమె ఎలా దాన్ని సమన్వయం చేసిందంటే, జనరల్గా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం కొన్ని పదాలు వింటున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అని, మేక్ ఇన్ ఇండియా అని, వికసిత్ భారత్ అని వింటున్నాం. ఇప్పుడు ఒక కొత్త పదము ఆ సామెతకి ఉటంకిస్తూ యాడ్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్. అంటే ప్రజలపై పెట్టుబడి, అది 4th కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ అంటే ప్రజల మీద మనం పెట్టుబడి పెడితే ఏమవుతుంది. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి అంటాం అనమాట. ఆ కాన్సెప్ట్లోకి దీన్ని ఆమె లింక్ చేసింది. ఆ లింక్ చేసే ప్రక్రియలో బేసిక్గా 4 మీదే ఎక్కువ బడ్జెట్ ఫోకస్ చేసింది. గరీబ్, యూత్, అన్నదాత అండ్ లేడీస్, నారి. సో గరీబ్, యూత్, అన్నదాత, నారి, ఈ 4 మీదే ఎక్కువ ఈ బడ్జెట్ ఫోకస్ చేసింది. సో ఈ బడ్జెట్ యొక్క స్వరూపము, స్వభావం అన్నీ కూడా ఆ 4 ఇంజన్లకు సంబంధించి, ఈ 4 కేటగిరీ ఆఫ్ పీపుల్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందుకనే ఆమె తన ఓపెనింగ్ రిమార్క్స్లో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, సో నేను మట్టి మీద కంటే మనుషుల మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్ అనేది న్యూ కాన్సెప్ట్ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి, స్వయం సమృద్ధి, రూరల్ డెవలప్మెంట్, లేడీస్ని డెవలప్ చేయటం, అర్బనైజేషన్, రూరల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, పేదవాళ్ళని ధనికులుగా చేయటం, యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం, వీటన్నిటిని క్రోడీకరించి ఈ బడ్జెట్లో కొంతవరకు నిధులు కేటాయించడం జరిగిందనమాట. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలకు ఆపోజిట్ చెప్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిందంతా కన్ఫామ్గా అది ఇప్పుడు ఒకటి అవుతుంది. ఇక్కడ రాజకీయాలు అనేవి డిఫరెంట్. అంటే వాళ్ళు బడ్జెట్ని చూసే పర్స్పెక్టివ్ వేరుంటుంది. బట్ ఎకనామిక్స్గా, ఎడ్యుకేటెడ్గా, ప్రజలుగా మనం చూసే పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు ఎలా అనిపిస్తుంది అంటే బడ్జెట్లో కేటాయింపులు అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయారిటీ తీసుకుంటారు. బట్ ఈసారి ప్రయారిటైజేషన్ మధ్య తరగతి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని నాకు అనిపించింది.
అంటే ఒకసారి ఇండస్ట్రీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు, ఒక్కోసారి వచ్చేసి రూరల్ డెవలప్మెంట్కి ఇస్తారు, ఒక్కోసారి ఇరిగేషన్కి ఇస్తారు, ఒక్కోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తారు అట్లా. బట్ ఈసారి ఓవరాల్గా ఫోకస్ మధ్యతరగతి మీద ఎక్కువ జరిగింది. అది మంచి పరిణామమే. బడ్జెట్ ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా, అంటే ఒక్కొక్క అమౌంట్ కూడా దానికి పెడుతుంటారు. సరే, ఈసారి బడ్జెట్ దాని పరిమాణం ఎంత, యాక్చువల్గా ఏ రంగాలకి అవి ప్రవేశపెట్టేస్తారు? ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50 లక్షల కోట్లు దాటింది బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ ఇది. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 50 లక్షల కోట్ల మార్కు దాటుతుందని ఏ రోజు భారతదేశ ఎకానమీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ 50,65,348 కోట్ల పరిమాణం, చాలా పెద్ద పరిమాణం. దీంట్లో 2 రకాల వసూళ్లు ఉంటాయి, 2 రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి రాబడి వసూళ్లు, 2 మూలధన వసూళ్లు. రాబడి వసూళ్లు వచ్చేసి 34,20,409 కోట్లు. మూలధన వసూళ్లు వచ్చేసి 16,44,936 కోట్లు. వెరసి 50,65,345 కోట్లు. అయితే ఈ అమౌంట్ని ఎలా ఖర్చు పెడతారు అంటే ఇన్పుట్ అవుట్పుట్ లాగా క్యాష్ ఇలా వస్తుంది, దీన్ని ఎలా బయటికి పంపిస్తారు. మళ్ళీ అగైన్ ఖర్చులు కూడా 2 రకాల ఖర్చులు ఉంటాయి, రాబడి ఖర్చు, మూలధన ఖర్చు. రాబడి ఖర్చు కింద 39,44,255 కోట్లు. అదే మూలధన ఖర్చు కింద 11,21,090 కోట్లు. సో వెరసి 50,65,345 వస్తుందన్నమాట. దీంట్లో ఎప్పుడు కూడా ప్రైవేటైజేషన్ ఎలా ఉంటుంది? అన్డౌటెడ్గా ఏ బడ్జెట్లో అయినా సింహభాగము ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకే పోద్ది. అంటే డిఫెన్స్కి మేజర్ బడ్జెట్ ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి అలాట్ చేస్తారు. హోమ్ అఫైర్స్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి జనరల్గా ఎక్కువ ఫండ్స్ పోతాయి. అదేవిధంగా ఈసారి కూడా డిఫెన్స్కి 4,91,732 కోట్లు హైయెస్ట్. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్కి 2,66,817 కోట్లు. హోమ్ అఫైర్స్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ 2,33,211 కోట్లు. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి 1,71,437 కోట్లు. ఎడ్యుకేషన్ 1,28,650 కోట్లు. హెల్త్ 98,311 కోట్లు. అర్బన్ డెవలప్మెంట్ 96,777 కోట్లు. ఐటీ అండ్ టెలికాం 95,298 కోట్లు. ఎనర్జీ 81,174 కోట్లు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ 65,553 కోట్లు. సోషల్ వెల్ఫేర్ 60,052 కోట్లు. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ 55,679 కోట్లు. అంటే మేజర్ 12 చెప్పా, ఇంకా చాలా అలొకేషన్స్ ఉన్నాయి. సో ఈ అలొకేషన్స్లో సింహభాగము ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. కానీ ఈ రెండింటి మధ్యలో ఈసారి రూరల్ డెవలప్మెంట్కి కూడా ఎక్కువ ఫండ్స్ అలాట్ చేశారనమాట. 2,66,817 కోట్లు అలాట్ చేశారు. సో ఈ విధంగా బడ్జెట్ అలొకేషన్ మొత్తం ఒక జంబో బడ్జెట్ అనొచ్చు దీన్ని. యాక్చువల్గా 50,65,345 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద బడ్జెట్ అనుకోవాలి. ఫస్ట్ టైం 50 లక్షల కోట్ల మార్కు దాటింది బడ్జెట్. సో ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి 4 పిల్లర్స్ అంటే ఇవి నిరుద్యోగికి ఇప్పుడు ఎవరికైతే ఉందో ఉపాధి కావాలి, అలాగే రైతులు మంచిగా పండిస్తే మనకే బాగుంటుంది. ఇవి 4 పిల్లర్స్ లాగా అనమాట. అంటే రైతులు కానీ, అలాగే మనకి విద్యా విధానం కానీ, అలాగే వైద్యంలో కానీ, అలా సేమ్ టైం ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈసారి బడ్జెట్లో ఎలాంటివి ఉన్నాయి సార్? మేజర్ వీటి మీద మీరు ఏదైతే చెప్పారో ఆ పాయింట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మేజర్ హెడ్స్ ఆఫ్ అలొకేషన్ జరిగిందంటే రూరల్ డెవలప్మెంట్ జరిగింది. 2,66,817 కోట్లు, చాలా పెద్ద బడ్జెట్. సో ఈ రూరల్ అంటే ఎన్ఆర్ఈపీ అని ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటము, రూరల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయటము, రోడ్స్, శానిటేషను, హెల్త్, ఎలక్ట్రిసిటీ, అంటే బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా డెవలప్ చేసి రూరల్ ఏరియాస్లో పేదరికం అనేది నిర్మూలించి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ 2,66,817 కోట్ల భారీ బడ్జెట్ని దానికి కేటాయించడం జరిగింది. సో ఆ దిశగా ప్రయత్నాలు మొదలైతే తొందరలోనే మీరు అన్నట్టు విలేజెస్ యొక్క రూపురేఖలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అర్బనైజేషన్ ఇప్పుడు ఈరోజు రేపు ఏ విలేజ్లో కరెంట్ లేకుండా ఉంది, రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇంకొంచెం జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి ఈ బడ్జెట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. తర్వాత అగ్రికల్చరల్ సెక్టర్. ఈ అగ్రికల్చరల్ సెక్టర్ అనేది భారతదేశంలో వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా భారతదేశము కేవలము వ్యవసాయం మీద ఆధారపడిన దేశమే. కాబట్టి రైతులు అనేవాళ్ళు దేశముకు వెనుముక.
అందుకే కదా జై జవాన్ జై కిసాన్ అంటాం. మరి రైతులకి బడ్జెట్లో ఎప్పుడు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు చాలామంది రైతులు వ్యవసాయం చేయడానికి విముఖత చూపిస్తున్నారు. కారణం ఏంటంటే గిట్టుబాటు ధర లేకపోవటము, ఆ ఇన్పుట్స్ రేట్స్ పెరగటము, అంటే విత్తనాల రేట్లు కానీ, మందుల రేట్లు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ రేట్స్ పెరగటము, క్వాలిటీ దొరకపోవటము, అంతా చేసి కష్టపడి పండిస్తే దానికి సరైన రేటు లేకపోవటం వల్ల మార్కెట్లో అమ్ముకోలేకపోవటము, దళారీల బెడద, చాలా సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. సో ఇలాంటి రైతుల కోసము ఈసారి కూడా మంచి బడ్జెట్ 1,71,437 కోట్లు కేటాయించారు. ఈ అమౌంట్తో ఏం చేస్తారు, రైతులు ఏ విధంగా ఆదుకోబోతుంది ప్రభుత్వం అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొదటిసారిగా దేశంలో 100 జిల్లాలని సెలెక్ట్ చేస్తున్నారు. 100 జిల్లాలను సెలెక్ట్ చేసి ఈ 100 జిల్లాల్లో ఉన్నటువంటి రైతుల మొత్తాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఒక రోల్ మోడల్ లాగా 100 జిల్లాలు మనం ఇనిషియల్ స్టేజ్లో చేస్తే తర్వాత మళ్ళీ వాళ్ళని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ మిగతా జిల్లాలకు విస్తరించవచ్చు అని ఒక 100 డిస్ట్రిక్ట్స్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని డెవలప్ చేయడానికి తీసుకున్నారు. దీనివల్ల 1,70,00,000 మంది రైతులకు ఆదాయం లేదా మేలు అనుకునే అవకాశం కనపడుతోంది. అదేవిధంగా రైతులకి కేసీసీ అంటాం, అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్, అంటే రైతులకు కూడా ఓడి ఇస్తారనమాట, అంటే పంట రుణాలు అంటాం కదా అవి. ఇప్పటిదాకా వాటి లిమిట్ 3 లక్షలు ఉంది, ఇప్పుడు దాన్ని 5 లక్షలకి పెంచుతున్నారు. అంటే కేసీసీ లిమిట్ రైతులకి ఇప్పటి వరకు వచ్చే 3 లక్షల లిమిట్ని 5 లక్షల రూపాయలకి పెంచుతున్నారు. దీని ద్వారా 7,70,00,000 మంది రైతులకు మేలు చేకూరుతుంది. అదేవిధంగా పత్తి, కాటన్, మిషన్ ఫర్ కాటన్ ఎలా డెవలప్ చేయాలి, వస్త్రాలకి ఈ కాటన్కి ఉన్నటువంటి ఈ రిలేషన్ని ఏ విధంగా మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి అని. అలాగే మేలైన వంగడాలు, మంచి విత్తనాలు, మేలైన వంగడాలు రైతులకి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సబ్సిడీ రూపంలో ప్రొవైడ్, మీరు అన్నారు ఇందాక క్వాలిటీ ఉండట్లేదు అని, అలా క్వాలిటీ ఉండాలంటే ఎలాంటి తీసుకోవాలని దాన్ని కూడా చాలా బడ్జెట్ కేటాయించారు. అందుకనే బీహార్లో మఖానా ఎక్కువ పండుతుంది కాబట్టి మఖానా బోర్డు, ఈ మధ్యన మనం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చూసాం. అదే ఇప్పుడు బీహార్లో మఖానా బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మఖానా అంటే మనం తింటాం, వైట్గా ఉంటుంది చూసారు, అంటే మనకు రౌండ్గా వెయిట్లెస్గా ఉంటుంది అనమాట. మఖానా అనేది మనం నార్త్ ఇండియాలో ఎక్కువ తింటారు, మనం కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. మఖానా తింటాం జనరల్గా, మనం కొంచెం ఫ్రై చేసుకొని తింటారు. అది మన బొరుగుల్లాగా ఉంటే పెద్ద సైజు బొరుగుల్లాగా ఉంటుంది అనమాట. సో మఖానా బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా రైతులకి ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క ధనం రైతులకి చేరి రైతులు సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలో అన్ని రకాలుగా ఈ బడ్జెట్లో అయితే కేటాయింపులు చేశారు. 1,71,437 కోట్లు అంటే చిన్న బడ్జెట్ అయితే ఏం కాదు, పెద్ద బడ్జెట్. తర్వాత ఎడ్యుకేషన్కి వచ్చేసి 1,28,650 కోట్ల బడ్జెట్. ఇది కూడా చాలా పెద్ద బడ్జెట్ ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే. ఈ 1,28,650 కోట్లతో ఏం చేయబోతున్నారు, ఫస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ డిజిటలైజ్ చేయబోతున్నారు. అంటే స్కూల్స్, సెకండరీ స్కూల్స్, హైయర్ సెకండరీ స్కూల్స్ వంటి బుక్స్ని డిజిటలైజ్ చేస్తారు, అంటే డిజిటల్ ఫామ్లోకి మార్చేస్తారు. ఫిజికల్ ఫామ్ నుంచి డిజిటల్ ఫామ్లోకి మార్చేదానికి అవకాశం ఉంది. అట్లనే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని 50,000 ల్యాబ్స్, అంటే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, కెమికల్ ల్యాబ్స్ కావచ్చు, ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఒక 50,000 ల్యాబ్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో అన్ని స్కూల్స్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. అన్ని స్కూల్స్కి బ్రాడ్బాండ్ ఫెసిలిటీ, అంటే బ్రాడ్బాండ్ కనెక్టివిటీ ఇవ్వాలని కూడా ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటాం. ఈ ఏఐ కూడా స్కూల్స్ లెవెల్ నుంచే డెవలప్ చేయాలని చెప్పేసి 500 కోట్ల రూపాయల దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేటాయించారు. మన దేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో మినిస్టర్ గారు నేను చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 65,000 సీట్లు ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో ఇంకొక 65,000 సీట్లు కలిపి 1,30,000 సీట్లు చేశాము. కానీ దాన్ని ప్రతి సంవత్సరం ఒక 6,500 సీట్లు పెంచాలని మేము ప్రణాళికగా పెట్టుకుంటున్నాము. కాబట్టి ఐఐటీస్లో 6,500 సీట్లు ప్రతి సంవత్సరం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది అన్నారు. అట్లానే పాట్నా ఐఐటీని ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి 10,000 సీట్లు మినిమం ప్రతి సంవత్సరానికి పెంచి రాబోయే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచేదానికి ప్రణాళిక రూపొందించామని చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్కి కూడా మంచి ఫండ్ అలొకేషన్ జరిగింది. ఇప్పుడు ఏ ప్రపోజల్స్ అయితే వచ్చాయో ఆ ప్రపోజల్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే స్కూల్ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ దాకా చాలా చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా హెల్త్కి సంబంధించి 98,311 కోట్లు కేటాయించారు, దగ్గర 1,00,000 కోట్లు. ఇది కూడా మంచి బడ్జెటే.
ఈ హెల్త్ దాంట్లో ఏం చేస్తారంటే ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా విలేజ్కి వెళ్ళి పిహెచ్ఎస్ అంటాం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అక్కడికి పోతే ఫెసిలిటీస్ ఉండవు, కనెక్టివిటీ ఉండదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ తీసేసి అన్నిటినీ ఇంటర్ కనెక్షన్ చేసేసి కమ్యూనికేషన్ ఛానల్స్ బాగా పెంచాలని, డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ పెట్టాలని ప్రతి హాస్పిటల్స్లో, క్యాన్సర్ పేషెంట్స్కి ఎయిడ్ ఇవ్వాలని, అలానే మెడిసిన్స్ ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలని, తర్వాత పోతే లేటెస్ట్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయాలని, ఇట్లా 98,311 కోట్లు హెల్త్కి కూడా పెట్టారు. తర్వాత మీరు ఇందాక అన్నారు కదా ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానీ, ఇండస్ట్రీస్లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన ఎంటైర్ సారాంశంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎంఎస్ఎంఈస్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఈ ఎంఎస్ఎంఈలు అంటే ఏంటనేది చాలామందికి అనుమానం రావచ్చు. చిన్న మధ్య తరగతి వ్యాపారాలు. మైక్రో అంటే స్మాల్. అంటే వీళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే వాళ్ళు పెట్టే పెట్టుబడిని, వాళ్ళు చేసే టర్న్ ఓవర్ని రెండింటిని పెట్టుకొని కొన్ని క్రైటీరియా పెడతారనమాట. ఉదాహరణకి మైక్రో అంటే ప్రజెంట్గా ఉన్న లిమిట్స్ ₹1,00,00,000 లోపల పెట్టుబడి ఉంటే మైక్రో. స్మాల్ అంటే 5 కోట్ల రూపాయల లోపల పెట్టుబడి ఉంటే స్మాల్. అట్లా 10 కోట్లు, ఇట్లా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ని ఇప్పుడు పెంచారు. ₹1,00,00,000 పెట్టుబడి ఉన్నదాన్ని 2.5 కోట్లు, అంటే స్పాన్ పెంచి ఎక్కువ వాటిని దాంట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అనమాట. సో 2.5 crores వచ్చి మైక్రో, 25 crores వచ్చేసి స్మాల్, మీడియం వచ్చేసి 125 crores. అంటే పెట్టుబడి అలాగే టర్న్ ఓవర్ కూడా పెంచారు. పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ యూనిట్స్ ఆ పరిధిలోకి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు వాటికి వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడుండే బెనిఫిట్స్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి ఈ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల ఏముందంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వాటి వైపు అట్రాక్ట్ అవుతారు. స్టార్టప్స్ పెట్టడం కానీ, తర్వాత పోతే ఉద్యమ ఆధారం చెప్పేసి దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ రావటం కానీ, క్రెడిట్ గ్యారంటీ, ఎస్పెషల్లీ క్రెడిట్ గ్యారంటీ. ఇప్పుడుండే వాటిల్లో ఇప్పుడు స్మాల్ మనం చెప్పుకున్న ఎంఎస్ఎంఎస్ వీటికైతే క్రెడిట్ గ్యారంటీ వచ్చేసి ఇప్పుడు 5 కోట్లు ఉంది, దాన్ని 10 కోట్లు చేసింది. స్టార్టప్స్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వచ్చేసి 10 కోట్లు ఉంది, దాన్ని 20 కోట్లు చేశారు. ఈ ఎంఎస్ఎంఏలు అయితే ఉన్నాయో ఇవి కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కనుక అయితే 20 crores వరకు కూడా టర్మ్ లోన్స్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయటం. మనం ఫస్ట్ 4 engines అన్నాం చూసారా, 4 enginesలో అగ్రికల్చరు, తర్వాత ఎంఎస్ఎంఈస్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్. సో ఇవన్నిటిని క్రోనలాజికల్గా మనం కనెక్ట్ చేసుకుంటూ వస్తే బడ్జెట్ ఒక రీజనబుల్ వేలోనే కనెక్ట్ అవుతుంది ఎక్కడో ఒక చోట మనకు అనమాట. సో ఇది ఎంఎస్ఎంఈస్ అనేటప్పటికి మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ అగైన్ ఎక్స్పోర్ట్స్. సో ఇన్వెస్ట్ చేస్తే ఏం బెనిఫిట్ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తే ఏం బెనిఫిట్ వస్తుంది. వీటన్నిటి ద్వారా ఉపాధి అనేది ఏంటంటే డైరెక్ట్ కాదు, అది బై ప్రొడక్ట్. ఇవన్నీ డెవలప్ అయిపోతే వాటికి అలాగూ మనుషులు కావాలి కాబట్టి ఉపాధి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఇండస్ట్రీకి సంబంధించిన వరకు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ దిగానంటే పెద్ద రెవల్యూషన్ అనుకోవచ్చు ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సెప్ట్ మీద. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బేసిక్గా ఒక 4-5 మంచి పాయింట్స్ చెప్పారు. 1,50,000 కోట్లు 50 సంవత్సరాలకి వడ్డీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం అప్పు కింద వస్తుంది. కాబట్టి వడ్డీ లేకుండా 50 సంవత్సరాలకి 1,50,000 కోట్లు స్టేట్స్కి అప్పుగా ఇస్తే స్టేట్స్ ఆ అమౌంట్ని వాళ్ళ ఇన్ఫ్రాకి డెవలప్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా రోడ్స్ కావచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. అదేవిధంగా జలజీవన్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉంది, అంటే వాటర్ ఇష్యూ. అది 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది. యాక్చువల్గా అయిపోవాలి, 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు 70,000 కోట్ల ప్రపోజల్స్ ఆల్రెడీ జలజీవన్ మిషన్కి వెళ్ళున్నాయి. ఒకవేళ కనుక ఆ ప్రాజెక్ట్ ఆపేస్తుంటే ఏపీకి బెనిఫిట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వీలైనంత వరకు ఫండ్స్ దాంట్లో తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఒక ఫండ్ పెట్టారు. ఇది 1,00,000 కోట్ల ఫండ్. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 1,00,000 కోట్లని కేవలం అర్బన్ డెవలప్మెంట్కి, అంటే ఇందాక మనం రూరల్ డెవలప్మెంట్కి 2,66,000 కోట్లు సంథింగ్ అనుకున్నాం కదా, కేవలం అర్బన్ డెవలప్మెంట్కి మాత్రమే 1,00,000 కోట్లు ఇచ్చారు. ఈ 1,00,000 కోట్ల నుంచి ఏ స్టేట్కి ఎంత అలకేట్ జరుగుతుందో దాన్ని చూసుకోవచ్చు. అలాగే కనెక్టివిటీ, అంటే ఫ్లైట్ కనెక్టివిటీ, ఉడాన్ అనే స్కీమ్ కింద 120 ఫ్రెష్ డెస్టినేషన్స్, అంటే 120 ఫ్రెష్ ఎయిర్పోర్ట్స్ అనుకోండి డెస్టినేషన్స్ అంటే, వీటి ద్వారా రాబోయే 10 సంవత్సరంలో 4 కోట్ల మంది ప్యాసింజర్స్ని చేరవేసే విధంగా 120 ఫ్రెష్ ఎయిర్పోర్ట్స్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కట్టాలని కూడా ప్లాన్ చేశారు. అది కాకుండా ప్రభుత్వ సెక్టార్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒకవేళ మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాము, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తాము, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అంటే ప్రభుత్వ సెక్టార్లో R&D అలాగూ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎవరన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే పని అయితే వాళ్ళకి 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇది కూడా మంచి పరిణామం, ఎందుకంటే ప్రైవేట్ పీపుల్ ఎవరైనా చేసుకునే దానికి కూడా మనకి ఇక్కడ హెల్ప్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట.
ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రూరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ మేజర్ బడ్జెట్ అంతా ఇక్కడే అలొకేషన్ జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ మీరు చెప్పిన ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైతే ఇండస్ట్రీలు ఏదైతే ఉన్నాయి డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ బాగా ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. యా ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. ఇప్పుడు మనం ఎలా అయితే ఒడ్లు మిషన్ ఆడిస్తే బియ్యం వస్తే బియ్యం ఒకటే రాదు. బియ్యం అయితే నూకలు వస్తాయి, తౌడు వస్తుంది, పొట్టు వస్తుంది. ఇట్స్ ఆల్ బై ప్రొడక్ట్. మన పొట్టు సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు కదా. ఇట్స్ ఎ బై ప్రొడక్ట్, ఆటోమేటిక్, అంతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆదాయ పన్నుకు సంబంధించి చట్టం కొత్త చట్టం ఇప్పుడు ఉందా లేదంటే ఆల్రెడీ ఉన్న చట్టం మార్చాల్సిన అవసరం ఏమైనా? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. నిన్న బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆదాయ పన్ను చట్టం స్థానే కొత్త ఆదాయ పన్నును తీసుకొస్తాము, బిల్లును ఒక 1 వీక్లో ప్రవేశపెడతాము అని ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి సిఆర్పిసి ఉండింది, ఐపీసీ ఉండింది, సిపిసి ఉండింది. సో ఇవన్నీ తీసేసి న్యాయ సంహితాన్ని కొత్త యాక్ట్లు పెట్టారు. అంటే అన్ని చట్టాలు మారిపోయినాయి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కూడా మార్చాలి, సమూలంగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ అనేవాళ్ళం దాన్ని ఇప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చి పోయిన బడ్జెట్లోనే చెప్పారు, రాబోయే 6 నెలల్లో మేము దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త యాక్ట్ని సింపుల్గా క్లియర్గా తీసుకొస్తామని. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి మనం వెళ్తే అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఎలా స్టార్ట్ అయింది, యాక్ట్లు ఎలా మారినది ఒక 2 నిమిషాలు చెప్తా. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి బాగా లాస్ అయింది. ఆ లాస్ని కవర్ చేసుకునే దానికోసంగా సర్ జేమ్స్ విల్సన్ అనే ఆయన 1860వ సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ని ప్రతిపాదించాడు. అంటే ధనికుల దగ్గర మనము ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేసుకుంటే ప్రభుత్వ ఖజానికి వచ్చిన ఈ లాస్ని మనం భరించుకోవచ్చు. అంటే ధనికుల దగ్గర మాత్రమే అప్పట్లో 80% ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ రేటు. ఓకే. సో అలా ఉండేది. అంటే రాజుల దగ్గర, సామంతుల దగ్గర, మా పీఠాలు ఉంటారు కదా చాలామంది, అవునవును, వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. సంస్థానాధీశుల దగ్గర ఎక్కువ ఉండేది అనమాట. తర్వాత అది స్లోగా అలా స్టార్ట్ అయ్యి 1860లో స్టార్ట్ అయింది. 1886కి ఒక యాక్ట్గానే రూపాంతరం చెందింది అది. సో అక్కడి నుంచి అది నిర్బంధంగా కలెక్ట్ చేయడం బిగిన్ చేశారు. ఆ తర్వాత 1886 నుంచి 1918 వరకు నడిచింది అది. మళ్ళీ 1918లో ఇంకొక యాక్ట్ తీసుకొచ్చారు. ఇదంతా బ్రిటిష్ పరిపాలనలో. 1918లో చేసిన యాక్ట్ 1922లో పోయింది. మళ్ళీ 1922లో ఇంకొక యాక్ట్ని తీసుకొచ్చారు, అంటే ప్రీ ఇండిపెండెన్స్. 1922లో వచ్చిన యాక్ట్ని అమెండ్ చేస్తూ 1961 వరకు నెట్టుకుంటూ వచ్చాం. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా అదే యాక్ట్ కొన్ని మార్పులు చేర్పులతో కంటిన్యూ అయింది. 1961లో వచ్చిన యాక్టే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అంటే 1961లో ఏదైతే యాక్ట్ వచ్చిందంటే 1860లో స్టార్ట్ అయ్యి 1886, 1918, 1922 దాటి 1961లో 1462 నుంచి అప్లై అయ్యే విధంగా ఇప్పుడు ఉన్న యాక్ట్ వచ్చింది. అంటే దాదాపుగా 64 సంవత్సరాల నుంచి మనం ఇదే యాక్ట్ ఫాలో అవుతున్నాం. ఓకే. మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సైట్ చూసినప్పుడు 1961 అనేది 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అప్లికబుల్ ఫ్రమ్ 1/4/1962. 64 ఇయర్స్ అదే ఫాలో అవుతున్నాం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే కాళిదాసు చెప్పాడు. అసలు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ప్రజల దగ్గర అంటే, భూమి మీద తడి ఉంటుంది. సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి తడిని సంగ్రహించి ఆవిరిగా వాటర్ వ్యాపరిగా పైకి తీసుకెళ్ళిపోయి వర్షంగా కురిపించి మళ్ళీ భూమినే తడిపిస్తాడు. ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ సంగ్రహిస్తాడు. కానీ వర్షం కురిచేటప్పుడు మాత్రం డిస్క్రిమినేషన్ ఉండదు. నీళ్లు తీసుకొని ప్లేస్కి కూడా వర్షం ఇస్తాడు. సో ప్రభుత్వం అదే చేస్తుంది. సో ఎక్కడైతే ఆదాయం ఉంటుందో ఆదాయంలో నుంచి పన్ను తీసుకొని దాన్ని మళ్ళీ ప్రజలందరికీ తిరిగి తీర్చేదే ఆదాయ పన్ను చట్టం అని కాళిదాసు చెప్పాడు. అయితే ఈ ఆదాయ పన్నుని ఎలా తీసుకోవాలనేది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో అద్భుతంగా చెప్పాడు. ఈ ఆదాయ పన్ను అనేది ఎలా తీసుకోవాలి అంటే, ఒక తేనెటీగ ఒక పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలితే తీసుకున్న విషయం పుష్పానికి కూడా తెలియదు. అలా తీసుకోవాలి. అంటే పుష్పం డ్యామేజ్ కాకుండా పుష్పం వికసించాలి, కానీ దాంట్లో ఉండే మకరందంలో కొంత పార్ట్ మాత్రమే తీసుకెళ్ళి తేనె కింద తయారు చేస్తుంది. అంటే ఒక పుష్పంలో నుంచి ఒక తేనెటీగ మకరందాన్ని గ్రోలితే పుష్పానికి కూడా తెలియకుండా ఎంత సున్నితంగా తీసుకెళ్తుందో, ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ తీసుకునేటప్పుడు కూడా అదే విధంగా తీసుకోవాలి. అంటే అతను బాధ పెట్టకుండా అతన్ని ఇప్పుడు ఏముంది, దాన్ని చింపేసామనుకోండి, ఏమవుతుంది, ఆ పువ్వు అంతా ఆగిపోతుంది. అది పండు కింద రాదు, కాయ కింద మారదు, దేశానికి నష్టం కదా. సో కొంత అతన్ని ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలనేదే ఇన్కమ్ ట్యాక్స్. అది కాకపోతే ఏమవుతుందంటే,
ఈ 1961 నుంచి ఇప్పుడు ఒకటి ఉంటుంది కమ్యూనికేషన్. ఒక చట్టంలో ఒక భాష ఎలా ఉండాలి? సింప్లిసిటీ, క్లారిటీ అండ్ బ్రెవిటీ, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ట్యాక్స్ కట్టే అసెస్సీల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్సెన్సస్ అడేడం అంటాం. అంటే సేమ్ థింగ్ షుడ్ బి అండర్స్టూడ్ బై ది సేమ్ పీపుల్ ఇన్ ది సేమ్ సెన్స్. అంటే ఒక విషయం జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ విషయాన్ని ఒక విధంగా అర్థం చేసుకుంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉన్నట్టు, లేదంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదన్నట్టు. సో దాన్నే సింప్లిసిటీ, బ్రెవిటీ, క్లారిటీ. ది కమ్యూనికేషన్ షుడ్ బి సింపుల్, లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్, లాంగ్వేజ్ షుడ్ బి బ్రీఫ్, లాంగ్వేజ్ షుడ్ బి క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం 3 రోజుల తర్వాత ఆత్మకూరులో కలుస్తాము అన్నారు అనుకోండి, పెట్టేస్తారు ఫోన్. ఓకే, అలా కలుద్దాం అంటాడు. అతను కర్నూలు దగ్గరగా ఉన్నాడు కాబట్టి కర్నూలు జిల్లా ఆత్మకూరుకి వెళ్తాడు. మీరు నెల్లూరు జిల్లా కాబట్టి మీరు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి వెళ్తారు. క్లారిటీ మిస్ అయింది అక్కడ. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఆత్మకూరులో ఉన్నా అంటాడు. ఆత్మకూరులో నేను ఉన్నా కదా, నువ్వు ఎక్కడ ఉన్నామంటే అదే నువ్వు ఇక్కడ రమ్మన్నావు కదా. సో కన్ఫ్యూజన్. సో ఇది ప్రాబ్లం. ఈ చట్టాలన్నీ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక భాష వాడతారు. ఆ భాష ఎవరికి అర్థం అవ్వాలి? నీకు అర్థమైతే భాష క్రికెట్ చేసేవాడికి అర్థమైతే కాదు కదా, అది ప్రజలకు అర్థం కావాలా. ట్యాక్స్ కట్టించుకోవడానికి అర్థం కావాలా, ట్యాక్స్ కట్టేవాడికన్నా అర్థం కావాలా. వీళ్ళిద్దరికి అర్థం కాకుండా నీకు అర్థమైతే ఏ ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తా. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఈదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అని స్టార్ట్ చేస్తారు ఒక సెంటెన్స్. సామాన్యుడికి ఏమర్థమవుతుంది? మాకే ఒక్కసారి అర్థం కాదు చాలా విషయాలు. ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ 1961ని అమెండ్మెంట్ చేసుకుంటూ సెక్షన్, సబ్ సెక్షన్, ప్రొవిజో, సబ్ ప్రొవిజో, ఎక్స్ప్లెనేషన్ 1, ఎక్స్ప్లెనేషన్ 2, తర్వాత క్లాజ్ 1, క్లాజ్ 2, ఇలా పారాగ్రాఫ్ 1 అంటే ఒక సెక్షన్ని ముక్కలుగా నరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోయి లాస్ట్ కట్ అయిందంటే సింపుల్ చేసే ప్రాసెస్లో మోర్ కాంప్లెక్స్ చేసి కూర్చున్నారు. ఈ కాంప్లెక్స్ చేసి కూర్చుకోవడం ఏమవుతుంది? ఒక్క విషయాన్ని అసెసింగ్ ఆఫీసర్ ఒకలాగా ట్రీట్ చేస్తాడు, ఒకలాగా ఆలోచిస్తాడు. అసెస్సీ ఒకలాగా ఆలోచిస్తాడు. న్యాచురల్గా ఏమవుతుంది? డిస్ప్యూట్ పెరిగిపోద్ది. ఆయన ₹1,00,000 కట్టాలంటాడు, నేను కట్టక్కర్లేదు అంటాడు. న్యాచురల్గా డిస్ప్యూట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్టు ఏమవుతుంది? గవర్నమెంట్కి ఆదాయం లేదు, అసెస్సీకి ఆదాయం లేదు, కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి, కొన్ని లక్షల కేసులు పెండింగ్ పడిపోతాయి. ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టంలో క్లారిటీ లేకపోవటం. సో నాకు ఒకటి అర్థమైతే మీకు అదే అర్థమైతే ఇంకా డిస్ప్యూట్ ఎందుకు వస్తుంది? డిస్ప్యూట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కదా. మీరు ఒక రకంగా చెప్పగలిగారు, నేను ఒక రకంగా అర్థం చేసుకున్నాను, లేదా నాకు ఒక రకంగా కనపడింది, మీకు ఇంకో రకంగా కనపడింది అంటే అక్కడ ఉన్న పదార్థం మీద క్లారిటీ లేదు, పదార్థం క్లియర్గా లేదు కదా. దాన్ని అవాయిడ్ చేయటం కోసం, ఆ యాంబిగ్విటీని అవాయిడ్ చేయడం కోసం ఇప్పటిదాకా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే వివాదసే విశ్వాసాన్ని ఇప్పుడు 2 నడుస్తున్నాయి. గొడవలు వద్దబ్బా, నువ్వు కట్టాల్సిన ట్యాక్స్లో ఇంత కట్టేసి నేను వదిలేస్తాం అని ఒకసారి వచ్చింది. కొంతమంది కట్టారు, కొంతమంది కట్టాల. ఇప్పుడు నడుస్తూ ఉంది రెండోది, వివాదసే విశ్వాస్. అంటే వివాదం కంటే విశ్వాసం విన్నా, మీరు మమ్మల్ని నమ్మండి, మేము మిమ్మల్ని నమ్ముతాం, ఇంత కట్టేసేయండి వదిలేస్తాం, పెనాల్టీస్ ఉండో, ప్రాసిక్యూషన్స్ అని చెప్తున్నారు అనమాట ప్రభుత్వం. ఇలా ఎంతకాలం నడుస్తుంది బండి? అందుకని దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇంకా లాభం లేదు, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ న్యూ యాక్ట్, కొత్త యాక్ట్ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, అన్నెసరీ సెక్షన్స్ ఉండకూడదు, అన్నెసరీ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. మీకు ఏం అర్థమైందో నాకు అదే అర్థం కావాలి, దీనివల్ల డిస్ప్యూట్స్ తగ్గుతాయి అని ఈ కొత్త యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. లెట్ us see, చాలా సెక్షన్స్ తీసేస్తూ ఉంటున్నారు, సింప్లిఫై చేద్దాం అనుకుంటున్నారు. చూస్తే ఈ వారం రోజులు బిల్లు వస్తుంది. సో అప్పుడు మనం చూస్తాం నిజంగానే అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుందా, లేదంటే మళ్ళీ సింప్లిఫై చేసి మళ్ళీ కాంప్లికేట్ చేస్తారు అనేది మనకు అప్పుడు కానీ. అంటే ఇప్పుడు ఆ బుక్ సైజ్ ఏదైతే ఉందో అది మినిమైజ్ అవ్వాలి, సెక్షన్లు కూడా తగ్గాలి, తగ్గిపోతాయి కదా, సెక్షన్లు కూడా తగ్గాలి, యాంబిగ్విటీ తగ్గాలి, ఎందుకంటే ముందు కన్ఫ్యూజన్ తగ్గాలి, యాంబిగ్విటీ ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, 3 ప్రిన్సిపల్స్ కమ్యూనికేషన్కి: సింప్లిసిటీ, బ్రెవిటీ, క్లారిటీ. ఈ 3 ఉన్నాయంటే కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ 3 లోపించినాయంటే కమ్యూనికేషన్ లేనంటే మళ్ళీ డిస్ప్యూట్ స్టార్ట్ అయితే మళ్ళీ లిటిగేషన్ స్టార్ట్ అవుతాయి. కొత్త ఏమైనా స్టార్ట్ అవుతాయా లేదంటే అది చూడాలి. ఏదో సమస్య చెప్పినట్టుగా ఉన్నదే బెటర్ అనిపిస్తుంది, ఉన్నది బెటర్ అనిపిస్తుంది అంటే అనేది ఒకసారి చూసుకోవాలి మనం, అది కూడా చూడాలి. ఓకే, ఆదాయ పన్నులో మనం ఇప్పుడు ఈ చట్టంలో కొత్తగా ఏమైనా మార్పులు చేశారా? అంటే బేసిక్గా సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్ మెయిన్, సో వాళ్ళ గురించి కూడా ఈ ఒక టాపిక్ తీసుకున్నాం సార్, ఏం చెప్తారు? ఇప్పుడు ఉండే యాక్ట్లో కూడా ఇది యాక్చువల్గా మనకి 25-26 ఆర్థిక సంవత్సరానికి అప్లై అయ్యే యాక్టు ఈ బడ్జెట్ కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళకి బాగా జరిగిందని చెప్పచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ స్లాబ్స్ అనే పక్కన పెట్టి న్యూ రెజ్యూమ్లో అంటే కొత్త ట్యాక్సేషన్ సిస్టంలో స్లాబ్స్ పెంచారు, అట్లానే రేట్స్ కూడా తగ్గినాయి.
దీన్ని మనం చూస్తే ఏ విధంగా ఉన్నాయంటే 0 to 4 lakhs నిల్ ట్యాక్స్, 4 to 8 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20, 20 24 25, 25 and 24 and above 30 ఇట్లా స్లాబ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవడం చాలా సులభం, ఇదివరకట్లా కాదు. ఎందుకంటే ఇంటర్వెల్ ఆఫ్ 4 lakhs అంటే 4 8 16 20 24 అంటే 4 lakhs 4 lakhs 4 lakhs ఇంటర్వెల్. అక్కడ ట్యాక్స్ రేట్ వచ్చి 5 10 15 20 25 30. సో గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అన్నమాట ఇది. అయితే ఈ స్లాబ్స్ వేయటం వల్ల 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకి దగ్గర 80,000 మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అంటే 11,90,000 ఉందనుకోండి టోటల్ ఆదాయం, ట్యాక్స్ కట్టక్కర్లా, ఇప్పుడైతే కట్టాలి. తర్వాత జరిగిన మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి కొన్ని డ్యూ డేట్స్ ఉంటాయి, జూలై 31, సెప్టెంబర్ 30 అట్లా. ఒకవేళ ఆ డ్యూ డేట్స్ లోపల మనం రిటర్న్ కానీ వేయలేకపోతే ఇదివరకు రిటర్న్స్ వేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటుగా అయినా 2 సంవత్సరాలకు వేయచ్చు, కానీ దాన్ని ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారు. అంటే దాన్ని అప్డేటెడ్ రిటర్న్ అంటాం. అప్డేటెడ్ రిటర్న్ని 2 years వరకు మనం బ్యాక్ బై వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు 4 years దాకా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఒక మంచి థింగ్ అనమాట. ఒక 3 సంవత్సరాలు వేయకపోతే కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు, 3 సంవత్సరాలు కలిపి పెనాల్టీ కట్టేసి వేసుకోవచ్చు. తర్వాత మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, దానికి అద్దె చూపించి ట్యాక్స్ కట్టక్కర్లా, ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి. రెండో ఇల్లు ఉందనుకోండి, దానికి మనం ఉండము, ఖాళీగా ఉన్నా కానీ మనం నోషనల్ రెంట్ కింద దానికి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ మన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఇంకా వేరే ఆదాయం లేదు, ఆ ఇంటి నుంచి నాకు ఏం రాదని కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. ఇప్పుడు అవసరం లేదు, 2 ఇళ్ళు ఉంటే కూడా ఏ కండిషన్ లేకుండానే మీరు నీల్ ఇన్కమ్ చూపించేసుకోవచ్చు. దానికేమీ రెంట్ ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 2 ఇంట్లో నేను ఉన్నానని చెప్తే కూడా ఓకే, ఇబ్బంది లేదు. అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి, అంటే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటే ఎక్కువ సేవలు చేసే ఉంటాయి కదా, ఎన్జిఓస్ అంటాం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. అంటే మనం ఎవరైనా వాళ్ళకి డొనేషన్స్ ఇస్తే 50% అమౌంట్ మనకి బెనిఫిట్ ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్లో. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన డొనేషన్స్ మొత్తం ఎగ్జంప్షన్సే, వాళ్ళకి ట్యాక్స్ ఉంటుంది అనమాట. దాన్ని 12A and 8 గతంలో ఉండేది అసలు ఉంది 12A 8EG అంటాం. దీనికి ఎగ్జంప్షన్ 5 years ఉంటుంది. 5 years అయిపోయిన తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 5 years పీరియడ్ని 10 years చేశారు. అంటే 10 years వరకు ఒకసారి కనుక మీకు ఎగ్జామ్షన్ వస్తే 10 years వరకు ఆ పీరియడ్ మీకు ఉంటుంది. 10 years తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ అవుట్లో వచ్చినటువంటి మేజర్ థింగ్స్, ట్యాక్స్ స్లాబ్స్, హౌస్, రిటర్న్స్, ట్రస్ట్కి సంబంధించిన విషయం. నాకు అర్థమైన విషయం ఏంటంటే దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా లాస్ అవ్వదు అంటే, గతంలో వీటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు దాన్ని ఆపుతున్నాం అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి లాస్ అయ్యి కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రస్ట్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ ముందు నుంచే ఉంది, కాకపోతే అప్పుడు 5 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 10 ఏళ్ళు చేశారు అంతే. గవర్నమెంట్కి ఏం లాస్. ఇప్పుడు మనకి రెంట్ హౌస్ గురించి రెంట్ కొంచెం ఉంటుంది అంతే. దానికే కదా ఆమె చెప్పింది, ఏం చెప్పింది, ఈ ఎంటైర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రపోజల్స్ వల్ల మాకు 1,00,000 కోట్ల రూపాయలు భారం పడుతోంది అనింది. అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన స్లాబ్స్ వల్ల తగ్గుతుంది, ఈ 2 ఇళ్లలో ఒక ఇంటి వల్ల తగ్గుతుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే 1,00,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. మేము 1,00,000 కోట్లు వదులుకోవడానికి కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ మీద సిద్ధపడే ప్రజలకు ఇవి ఇస్తున్నామని క్లియర్గా చెప్పారు. సో ప్రభుత్వం మీద ఇప్పుడు నేను చెప్పిన రాయితీల వల్ల పడే భారం 1,00,000 కోట్లు అక్షరాల డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించినంత వరకే. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు అన్నారు ఇందాక సీనియర్ సిటిజన్స్, టీడీఎస్ రేషనలైజేషన్ అండ్ టీసీఎస్ రేషనలైజేషన్ 2 ఉన్నాయి, మేజర్ ఇష్యూస్ అనమాట. ఇప్పటి వరకు బ్యాంకులో డిపాజిట్స్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్కి 50,000 రూపాయల వడ్డీ వరకు ట్యాక్స్ కట్ చేయరు బ్యాంక్స్, టీడీఎస్ కట్ చేయరు 50,000 వరకు. అంటే ఇంట్రెస్ట్ 50,000, ఇంట్రెస్ట్ 50,000 వరకు. ఇంట్రెస్ట్ 50,000 అంటే దగ్గర డిపాజిట్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు చేస్తారు దాన్ని. అంటే 1,00,000 రూపాయల వరకు మీకు వస్తే కూడా మీకు టీడీఎస్ కట్ చేయరు. ఓకే. యాక్చువల్ 10% టీడీఎస్ కట్ చేస్తారు డిపాజిట్ మీద, మీ టీడీఎస్ కట్ చేయరు. టీడీఎస్ కట్ చేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లము, మళ్ళీ రిటర్న్ ఫైల్ చేసుకొని రిఫండ్ తెచ్చుకోవాలి. అవును. అది ఇప్పుడు నాకు 12 లక్షల దాకా ట్యాక్స్ లేదు, నాకు 3 లక్షల ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది, వాడు 30,000 కట్ చేస్తే దీనికోసం నేను రిటర్న్ వేసి రిఫండ్ తెచ్చుకోవాలి. ఆ ప్రాబ్లం లేకుండా 50,000 రూపాయలు ఉన్నటువంటి టీడీఎస్ లిమిట్ని ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలు చేశారు కాబట్టి వాళ్ళకి సీనియర్ సిటిజన్కి మంచి బెనిఫిట్. అదేవిధంగా అద్దె వరకన్నా మనం పే చేస్తామంటే 20,000 రూపాయలు నెలకి, అంటే సంవత్సరానికి 2,40,000 రూపాయలు అద్దె వరకు టీడీఎస్ కట్టక్కర్లేదు. 2,40,000 దాటితే మనం టీడీఎస్ కట్ చేయాలి, గవర్నమెంట్కి కట్టాలి. ఇప్పుడు ఆ లిమిట్ని 6 లక్షలు చేశారు, అంటే నెలకి 50,000 రూపాయలు పెంచారనమాట. సో 240 నుంచి 6 lakhs అయింది కాబట్టి అది కూడా నామినల్ రెంటల్ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. అది రేషనలైజేషన్ ఆఫ్ టీడీఎస్. దెన్ రేషనలైజేషన్ ఆఫ్ టీసీఎస్
అంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. రెండు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు కారు కొన్నారనుకోండి 1% మీ ప్రైస్తో కలిపి తీసుకుంటారన్నమాట, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనమాట. ఈ బేసిక్గా ఇక్కడ వచ్చిన చేంజ్ అమెండ్మెంట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఫారెన్కి మనం ఏదైనా అమౌంట్ పంపిస్తున్నప్పుడు 7 లక్షల రూపాయలు దాటితే దాన్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటాం అన్నమాట. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అంటాం, ఎల్ఆర్ఎస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉంటుంది దానికి. 7 లక్షల రూపాయలు కనుక లోపల పంపిస్తే మనం గవర్నమెంట్కి ఏం టీసీఎస్ కట్టక్కర్లేదు. 7 లక్షల రూపాయలు దాటి కనుక పంపిస్తామంటే టీసీఎస్ బ్యాంక్స్ కలెక్ట్ చేస్తాయి గతంలో. ఇప్పుడు 7 లక్షల రూపాయలని 10 లక్షల రూపాయల వరకు లిమిట్ పెంచారు. అది ఒక అడ్వాంటేజ్. సెకండ్, మన దేశం నుంచి వేరే దేశాలకు చదువుకునే పిల్లలు చాలామంది ఉంటారు. అలా చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు కనుక ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్లోంచి కనుక ఫారిన్ రెమిటెన్స్ చేస్తామంటే ఫీజు కోసము దానికి కంప్లీట్గా టీసీఎస్ లేదు. ఇదివరకు ఉండేది అన్లిమిటెడ్. సో ఎంత అమౌంట్ పంపిస్తే కూడా దానికి టీసీఎస్ లేదు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం పంపిస్తుండాలి. అది మనం ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఫారిన్కి పంపిస్తుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ బెనిఫిట్ చేసే దానికోసంగా టీసీఎస్ లేకుండా చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా వచ్చేసి స్లాబ్స్ మార్చడము మేజర్ ఇష్యూ, 2 హౌసెస్ బెనిఫిట్ తీసుకోవటము, అప్డేటెడ్ రిటర్న్ 2 years నుంచి 4 yearsకి పెంచడము, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ 12A80J వచ్చేసి 5 years నుంచి 10 years చేయటము, టీడీఎస్ రేషనలైజేషన్లో సీనియర్ సిటిజన్స్ని 50 నుంచి ₹1,00,000 చేయటము, రెంట్ వచ్చేసి 240 నుంచి 6 lakhs చేయటము, టీసీఎస్ పర్స్పెక్టివ్లో చూస్తే ఫారెన్ రెమిటెన్స్ 7 lakhs నుంచి 10 lakhs చేయటము, ఎడ్యుకేషన్ కోసం పోయే స్టూడెంట్స్కి అయితే లోన్ తీసుకొని పంపిస్తూ ఉంటే కంప్లీట్గా టీసీఎస్ని తీసేయటం జరిగింది. ఇది మేజర్ డైరెక్ట్ ట్యాక్సెస్లో జరిగినటువంటి చేంజెస్ అనమాట, ఆ అమెండ్మెంట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇందాక చెప్పినట్టుగా 1,00,000 కోట్లు భారం పడుతుంది. భారం అంటే ప్రభుత్వం జేబులోంచి ఇవ్వదు, వచ్చే కలెక్షన్ అంత తగ్గుతుంది అనమాట. 12 lakhs rupees వరకు ట్యాక్స్ లేదన్నారు. మరి స్లాబ్ మాత్రం 4 to 8 5% అన్నారు, 8 to 12 10% అన్నారు. ఏంటి కన్ఫ్యూజన్ అని? అది కామన్గా నిన్నటి నుంచి అందరికి కడుతున్న కన్ఫ్యూజన్. అప్పటికి నాకు క్లారిటీ ఇచ్చారు. అంటే నేను ఛానల్స్లోనో వేరే వాళ్ళు పేపర్లో చూసినప్పుడు క్లారిటీగా నాకు అర్థం కాలేదు. కానీ ప్రాబ్లం యాక్చువల్గా ఏంటంటే దీని వెనకొన్న విషయం చెప్తాను. యాక్చువల్గా ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా ఉన్న బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 2.5 lakhs మా నార్మల్ సిటిజన్స్కి. సీనియర్ సిటిజన్స్కి అయితే 3 lakhs ఉండే, సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే 5 lakhs వరకు ఉండే. అది ఆదాయం అంతవరకు ట్యాక్స్ కట్టక్కర్లా. అంతవరకు వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టక్కర్లా. 250, 3, 5. ఓకే, అది అంటే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్, నార్మల్ పర్సన్స్ 2.5, 3, 5. దాన్ని మనం థ్రెషోల్డ్ లిమిట్ అంటాం, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటాం. అయితే ఈ ఆదాయము తక్కువ అంటే 2.5, 3, 5 లోపల వస్తే మీరు రిటర్న్ కూడా ఫైల్ చేయక్కర్లేదు. అంతకంటే వస్తే రిటర్న్ కూడా ఫైల్ చేయాలి, కానీ ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఇప్పుడు మనకు వచ్చేది దీంట్లో చెప్తా. ఇప్పుడు 0 to 4 అని నిల్ రేట్ అంటే 2,50,000 ఏదైతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉందో అది ఆటోమేటిక్గా 4 lakhs చేశారని అర్థం. సో ఇప్పుడు సపోజ్ నా ఇన్కమ్ వచ్చేసి 8 lakhs అనుకోండి. సో ఇప్పుడు నేనేం చేయాలి? 8 lakhs అంటే 4 lakhs to 8 lakhs స్లాబ్లోకి వచ్చేస్తా, 5%లోకి వచ్చేస్తా. నేను రిటర్న్ ఫైల్ చేస్తా, ట్యాక్స్ కట్టను. నాకు ఆ రిటర్న్ 4 into 10 ఏదో 40,000 ఏదైతే ఉందో అది నేను కట్టను. నా తరఫున గవర్నమెంటే పే చేస్తుంది, కానీ నేను రిటర్న్ రిటర్న్ ఫైల్ చేయాలి. అంటే దాన్నే రిబేట్ అంటాం అనమాట. రిబేట్ అండర్ సెక్షన్ 87A. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్, రిలీఫ్స్, రిబేట్స్ అని 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ట్యాక్స్ తగ్గించేదానికి మార్గాలు అనమాట. అందులో మీకు ట్యాక్స్ పడుతుంది, నువ్వు కన్ఫర్మ్డ్, కానీ ఆ ట్యాక్స్ మీరు కట్టద్దు, నేను కడతా. సో నువ్వు తగ్గించి ఇచ్చేసి అంటే ఆ ట్యాక్స్ నువ్వు కట్టబాకు, దాన్ని గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అదే కదా 1,00,000 కోట్లకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ట్యాక్స్ లైబిలిటీ వేరు, ఇవన్నీ కలిపితేనే మనకు 1,00,000 కోట్లు అనేది 1,00,000 కోట్లు అనేది వస్తుందన్నమాట. ఆ రిబేట్ అంతా కలిపితేనే 1,00,000 కోట్లకి వస్తుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందని డైరెక్ట్గా 12 లక్షలకు ట్యాక్స్ అని చెప్పేసి అయిపోద్ది కదా అని మీరు అడగచ్చు. దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడుండే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపల కనుక ఇన్కమ్ ఉంటే నేను రిటర్న్ ఫైల్ చేయక్కర్లా. కానీ ఇప్పుడు నేను 4 లక్షలు దాటితే రిటర్న్ ఫైల్ చేయాలి, కానీ ట్యాక్స్ నేను కట్టను. నా తరఫున గవర్నమెంట్ నాకు రిలీఫ్ ఇస్తుంది, రిబేట్ ఇస్తూ ఉంది. నాకు ట్యాక్స్ లైబిలిటీ అయితే ఉంది, కానీ నేను కట్టను. గవర్నమెంట్ నువ్వు కట్టద్దు, నేను కడతానని చెప్తుంది, సంథింగ్ ఏదో నాకు బెనిఫిట్ ఇస్తుంది. అదే 12 lakhs డైరెక్ట్గా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చేస్తే రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు గణనీయంగా తగ్గిపోతారు. ఇప్పుడుండే 140 కోట్ల జనాభాలో 8 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు.
ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 6-7% కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు 4 లక్షలు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చేస్తే 4 దాటి అందరూ రిటర్న్ ఫైల్ చేస్తారు కాబట్టి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ట్యాక్స్ కట్టకపోయిన రిటర్న్ అయితే ఫైల్ చేస్తాడు కదా, మనకు ఆ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. నువ్వు 12 కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాకా రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అన్నారు అనుకోండి, అది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చేసాడు అనుకోండి, ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ డ్రాప్ అయిపోతాయి. అప్పుడు ప్రపంచ దేశాలకు మనం ఏం సందేశిస్తాం? ఎవరి దగ్గర వరల్డ్ బ్యాంక్ లోనుకు పోయినా అప్పుకు పోయినా 140 కోట్ల జనాభాలో 8 కోట్ల మంది ట్యాక్స్ ఇప్పుడు 4 కోట్లు అవుతారు. అప్పుడు పూర్ కంట్రీ లాగా అయిపోతుంది. మీరు ఎలా అడుగుతారు కదా, మీరు ఎలా రీపే చేస్తారు అని అడుగుతారు. ఏమబ్బా నాకు 8 కోట్ల మంది ట్యాక్స్ కట్టే ఉన్నారు, 10 కోట్ల మంది ట్యాక్స్ కట్టే ఉండాలి, దాంట్లోంచి నేను రీపే చేస్తాను. ఇప్పుడు నాకు 3 కోట్లు పడిపోతే నేనేం చేయాలా? ఇప్పుడు 100 కోట్ల మంది కూడా ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది అనమాట. దానికోసంగా ప్రభుత్వము రిటర్న్స్ తగ్గకూడదు, నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ తగ్గకూడదు, ట్యాక్స్ పేయర్స్ అట్లానే ఉండాలి. కానీ వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ పెంచకుండా స్లాబ్ రేట్స్ ద్వారా లేదా కొంత అమౌంట్ని గవర్నమెంట్ రిబేట్ ద్వారా ఇవ్వడం ద్వారా రిటర్న్స్ని ఇంటాక్ట్లో పెడుతుందన్నమాట. సో దీన్ని బట్టి నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే, సార్ ఇప్పుడు బేసిక్గా చాలా మంది తప్పించుకుంటారు కదా, ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ రిటర్న్ ఫైల్ చేస్తారు, ఎందుకంటే లాస్ లేదు కాబట్టి. 8 లక్షల ఇన్కమ్ ఉంది, పోయినసారి ట్యాక్స్ కట్టాలని వదిలేస్తుంటాడు, కానీ ఈసారి కట్టక్కడ ఫైల్ చేస్తాడు. కొత్త వాళ్ళు కూడా వస్తారు, కరెక్ట్, కొత్త వాళ్ళు కూడా వస్తారు. అది అనమాట. సో ఈ స్లాబ్స్ ఎందుకు పెట్టారు? 12 దాకా లేదని చెప్పొచ్చు కదా అంటే, అట్లా చెప్తే ఇది సమస్య అయింది. నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా తగ్గిపోతారు అనమాట. సో మీరు చెప్పినప్పుడు మనం వేరే కంట్రీకి ఎక్స్పోజ్ చేయాలంటే కూడా, ఈరోజు చెప్పాలంటే కూడా, మీరు ఎంత టైం ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అంటే, ఎంతమంది అసెస్సీలు అంటే నంబర్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా నాకు. సో అది ప్రభుత్వానికి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, యాక్చువల్ రిటర్న్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయితే 50% అనుకుంటున్నాను నేను. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయితే 250, ఇప్పుడు దాన్ని 4 చేశారు. 4 దాటితే ప్రతి ఒక్క రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఫస్ట్ ఈ స్లాబ్స్ కూడా ఎందుకు ఇచ్చారంటే, ఇప్పటి వరకు మనం 12 లక్షల లోపల ఆదాయం గురించి మాట్లాడుకున్నాం. 12 లక్షలు దాటిన వాళ్ళకి మరి ఈ స్లాబ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకు కూడా ఈ స్లాబ్స్ ఉండేదానికి ఒక కారణం అనమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడు దాకా ట్యాక్స్ కట్టాలేమో అనుకుంటున్నా, జస్ట్ రిటర్న్ ఫైల్ చేసేసి రిబేట్ తీసుకుంటాం. 87A రిబేట్. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా చెప్పాం కదా, డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్, రిలీఫ్స్, రిబేట్స్ ఉంటాయి. రిబేట్ అనేది గవర్నమెంట్ అబేట్మెంట్ అంటాం, మీరు కట్టక్కర్లా, అంతే. ట్యాక్స్ పడుతుంది మీకు, కానీ మీరు కట్టక్కర్లా, కానీ రిటర్న్ అయితే ఫైల్ చేయాలి 4 lakhs దాటితే. అయితే కామన్ పీపుల్ సార్, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, సో ఈ బడ్జెట్ ఇదంతా పెద్ద తలనొప్పి ఎందుకు తిరుగుతూ ఉంటుంది. బట్ కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే, సో మనకి ఏమన్నా గోల్డ్ కానీ, టీవీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ ఏమైనా తగ్గాయి అనుకుంటారు. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. యూఆర్ టాకింగ్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు మన పన్నులు 2 రకాలుగా ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్, అంటే డైరెక్ట్గా జేబులోంచి కడతాం కాబట్టి దాన్ని ప్రత్యక్ష పన్ను అన్నాం. ఈ పరోక్ష పన్ను అంటే మనం డైరెక్ట్గా జేబులోంచి కట్టడము, ఒక వస్తువు కొనడం ద్వారా ఆ వస్తువు యొక్క ధరలో ట్యాక్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఇంక్లూడ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఎంఆర్పీ ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది అనమాట. అంటే దానికి మించి వాళ్ళు ఛార్జ్ చేయడానికి కుదరదు. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో బేసిక్గా ఆర్థిక శాఖ మంత్రి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది కస్టమ్స్. ఎక్కువ మన బడ్జెట్ వింటే బీసీడీ అని ఒక పదం వాడిందామె. బీసీడీ అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత ఉండాలి అనేది. ఇప్పుడు యాక్చువల్గా నిన్న బడ్జెట్లో రేషనలైజేషన్ ఆఫ్ బీసీడీ అని చెప్పింది, అంటే బాగా రేషనలైజ్ చేసాము అని. ఇట్లా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా మనం ఏదైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 15 రకాల టారిఫ్లు ఉండేవి, వాటిని 7 తీసేశారు. ఇప్పుడు కంప్లీట్గా 7 రిమూవ్ చేసేసి 8 టారిఫ్లే ఉంది. అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ 10లో 3 చేసినట్టుగా 15 టారిఫ్లని 7 తీసేసి 8 టారిఫ్లు మాత్రమే రిటైన్ చేశారు, క్లారిటీ కోసం. అదేవిధంగా సెస్ సర్ఛార్జ్ అని 2 వేసేవాళ్ళు, అలా లేకుండా సెస్ సర్ఛార్జ్ ఏదో ఒకటే చేయాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంప్లీట్గా ఎగ్జామ్షన్స్ లిస్ట్లో పెట్టేశారు. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అంటే క్యాన్సర్ కానీ ఇంకోటి అట్లాంటివి మెడిసిన్కి సంబంధించి. అలానే 37 మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్సే కాకుండా రెగ్యులర్ మెడిసిన్స్ కూడా 37 మెడిసిన్స్కి 13 వచ్చేసేటప్పుడు పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎగ్జామ్షన్స్ లిస్టులోకి తీసుకొచ్చారు. దానివల్ల చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. అదే ఈ కస్టమ్స్కి సంబంధించినంతవరకు ఏమవుతుందంటే, అసెస్మెంట్ చేయడానికి ఇదివరకు టైం ఫ్రేమ్ ఉండేది కాబట్టి ఎప్పుడైనా ఓపెన్ చేసేసి ఎప్పుడైనా వెరిఫై చేయొచ్చు. ఇదేదో కొంచెం కష్టంగా ఉంది, అలా ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు రేషనలైజ్ చేసి ఒక పీరియడ్ ఫ్రేమ్ చేస్తున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటుంది, మీరు 8 years ముందు చూడకూడదు, 4 years ముందుకెళ్ళి చూడకూడదు, అంటే ఆ లిమిట్స్ ఉంటాయి కొన్ని అట్లా. బట్ కస్టమర్స్ వాళ్ళకి అది లేదు, మీరు ఎన్ని సంవత్సరాలైనా వెరిఫై చేయొచ్చు, ఎప్పుడైనా అడగచ్చు అని. ఇప్పుడు అలా దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం టైం ఫ్రేమ్ కూడా ఒకటి ఫిక్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వటం వలన ఏమవుతుంది అంటే, ఎల్సిడి
టీవీ, ఎల్ఈడి టీవీలు, లూమ్స్, లెదరు, హ్యాండీక్రాఫ్ట్స్, మన టెలిఫోన్లోను ఈవీ కార్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాం. ఆ బ్యాటరీస్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుంది. అదేవిధంగా మోటార్ సైకిల్స్, అంటే మన హార్డ్వేర్ ఈవెంట్స్ ఇంపోర్టెడ్ మోటార్ సైకిల్స్, 10 మంది దాటి ఎక్కువ ప్రయాణం చేసే వెహికల్స్ ఏదైనా ఉంటే ఆ వెహికల్స్, కొన్ని రకాలైనటువంటి ఎసెన్స్లు, తర్వాత 10 మంది కంటే ఎక్కువ ప్రయాణం చేసే వెహికల్స్, వీటన్నిటి యొక్క కాస్ట్ తగ్గేదానికి అవకాశం ఉంది. అయితే కొన్ని తక్కువ వాటి మాత్రం కాస్ట్ పెరుగుతాయి. ఏదో కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు, అంటే మనం స్టిచ్చింగ్ చేసుకొని ఎంబ్రాయిడరీ చేసుకొని తీసుకొస్తాం కదా, అవి కొన్ని వస్త్రాలు. తర్వాత పోతే సమ్ ప్యానల్ డిస్ప్లేస్, ఇంటర్ఫేస్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్ అంటాం, అవి అల్లిక వస్త్రాలు, ఇప్పుడు చెప్పాను కదా అల్లిక వస్త్రాలు, వీటికి మాత్రం కొన్నిటికి మాత్రమే రేట్లు పెరుగుతాయి, గణనీయంగా రేట్లు తగ్గుతాయి. కాబట్టి దీని అంతటికి ప్రభుత్వానికి పడిన భారం 2600 కోట్లు, అంటే తక్కువే, పెద్ద ఏమీ ఎక్కువ భారం పడలేదు. బట్ బేసిక్గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ఎక్సైజ్, కస్టమ్స్ ఇవన్నీ ఉంటే కస్టమ్స్ మీదే బేసిక్ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది నా బడ్జెట్లో. దాన్ని కొంచెం రేషనలైజ్ చేశారు. సో ప్రతిపక్షాలు మీరు అన్నారు రాజకీయాలు వద్దన్నారు, బట్ రాకుండా రాజకీయాలు లేకుండా మీరు అన్నారు కదా, కొన్ని జరగవు చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకురాలేకపోయారు మీరు అని అంటున్నాయి సార్. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా బడ్జెట్లో మనకి ఏమైనా ఏం జరిగింది ఈసారి? ఇప్పుడు మనం రాజకీయ కూడా అంటే చాలామంది, నేను కూడా న్యూస్ వింటుంటాను కాబట్టి చూస్తుంటాను, ఫాలో అవుతా, న్యూస్ బాగా ఫాలో అవుతా. బీహార్ బడ్జెట్ అనే పదం ఎక్కువ వినపడతా ఉంది. పోయినసారి బడ్జెట్ అంతా ఆంధ్ర బడ్జెట్ అన్నారు కదా. సో ప్రభుత్వానికి కొన్ని పాలసీస్ ఉంటాయి, పాలసీస్ ప్రకారం మూవ్ అవుతుంది. దాని వెనకాల ఉండే రాజకీయ కోణంలో మనం విశ్లేషించలేం. బట్ ప్రజా ప్రయోజనాల కోణంలోంచి మనం చూస్తే భారతదేశం అనేది కొన్ని రాష్ట్రాల సమూహం. భారతదేశ బడ్జెట్ అనేది ఆ రాష్ట్రాల్లో పెట్టబోయే ఖర్చు, అంతే కదా, సింపుల్ లాజిక్. భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ కనే సపరేట్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ అలొకేషన్ రూరల్ డెవలప్మెంట్కి 2,66,000 కోట్లు అయితేనేమి, అగ్రికల్చర్ 1,71,637 కోట్లు అయితేనేమి, ఎడ్యుకేషన్ పెట్టే 1,28,650 కోట్లు అయితేనేమి, ఇవన్నీ స్టేట్స్కే డివైడ్ చేస్తారు కదా, డివైడ్ చేస్తారు. స్పెసిఫిక్గా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే బడ్జెట్లో చెప్తారు, కానీ అదర్వైజ్ బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 120 ఉడాన్ ఎయిర్పోర్ట్స్ పెట్టాలని ఏమి ఏపీకి 4 రావచ్చేమో, ఎవరు చూడొచ్చారు? ఇప్పుడు మన దగ్గర ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది కదా, అట్లా చెప్పలేం కదా. అట్లానే ఇప్పుడు 1,50,000 కోట్లు 50 సంవత్సరాలకి వడ్డీ లేకుండా స్టేట్స్కి రుణాలు ఇస్తారంటారు. ఏమో దాంట్లో ఒక 50,000 కోట్లు 20,000 కోట్లు ఇంకా ఆంధ్రాకి ఇస్తారేమో, తెచ్చుకోగలుగుతారేమో. అట్లానే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అర్బన్ డెవలప్మెంట్ కూడా 1,00,000 కోట్లు కేటాయించారని చెప్పిన, ఏమో దాంట్లో 15,000 కోట్లు ఇస్తారేమో. సో ఫండ్స్ అనేవి ఏ స్టేటు ఎంత తెచ్చుకుంటుంది అలకేట్ అయిన ఫండ్స్లో అనే దాన్ని బట్టే ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతిదీ మనం బడ్జెట్లో రీడ్ చేయాల్సిన అవసరం లేదు, యాక్షన్ లేదు. అయినా పోలవరంకి 5,936 కోట్లు కేటాయించడం జరిగింది. పోయిన సంవత్సరం బడ్జెట్లో కంటే కూడా 424 కోట్లు ఎక్కువ. 5,936 డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఎడమ కాలువ, కుడి కాలువ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇప్పుడు రీహాబిలిటేషన్, అక్కడి నుంచి ఎవరైతే తరలించారో రీహాబిలిటేషన్ ప్యాకేజీలో కొంత పేమెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. అంటే కొన్ని గ్రామాలు ఖాళీ చేయించారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇస్తుంది. దానికి పోయినసారి బడ్జెట్లో ఎంత కేటాయించారో దానికంటే ఎక్కువగా 424 కోట్లు ఎక్కువగా కేటాయించి 5,936 కోట్లు కేటాయించారు. అదే వైజాగ్ స్టీల్కి పోయిన బడ్జెట్లో 620 కోట్లు కేటాయించారు. కుమారస్వామి గారు వచ్చేసి మళ్ళీ విజిట్ చేసిన తర్వాత లేదా రీసెంట్గా బడ్జెట్కి ముందు ఇది విజిట్ చేసిన తర్వాత, లేదండి మేము దీన్ని క్లోజ్ చేయము, అమ్మము, ఏమి చేయము, దీనికి కొన్ని ఐరన్ ఓర్ మైన్స్ కూడా మేము ఆల్రెడీ ఉన్నాయి, అస్సాంలో ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని మైన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మైన్స్ అలొకేట్ చేసి దీన్ని పరిపుష్టికి మేము ప్రాధాన్యత ఇస్తాము, స్టేట్ గవర్నమెంట్ దీని మీద చాలా కీన్గా ఉంది, కాబట్టి మేము దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో డైల్యూట్ చేసే పరిస్థితి లేదు, ప్రైవేటైజ్ చేయము, క్లోజ్ చేయము, అమ్మము, ఏమి చేయమని చెప్పని ఆ రోజు ఏం చెప్పారంటే 8,622 కోట్లకి ప్యాకేజ్ ఇచ్చారు. అంటే ఒరిజినల్గా బడ్జెట్లో 620 కోట్లు అయినా ఈయన వచ్చిన తర్వాత రివైజ్ చేశారు దాన్ని, 8,622 కోట్లు అలొకేషన్ జరిగిందనమాట. ఇప్పుడు ఈ బడ్జెట్లో 3,295 కోట్లు మళ్ళీ అలొకేషన్ జరిగింది. సో టోటల్గా లాస్ట్ ఇయర్ కలిపి వైజాగ్ స్టీల్ ప్లాంట్స్కి 11,917 కోట్లు జరిగింది. ఒరిజినల్గా లాస్ట్ బడ్జెట్లో ఉన్న పెద్ద అమౌంట్. సో ఇక్కడ ఆగదు కదా, ఇంకా వస్తుంది. ఇవి కాకుండా మనకు మిగిలిపోయినాయి వైజాగ్ రైల్వే జోన్కి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ చేసి శంకుస్థాపన చేశారు, కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది టూ ఇయర్లీ, నెక్స్ట్ బడ్జెట్లో మేబీ దానికి ఫండ్స్ రావచ్చు. తర్వాత మనకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళిపోతుంది.
అదేవిధంగా బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, నేషనల్ హైవే ఒకటి ఉంది. ఇవి మనం ఏపీకి ఇమ్మీడియట్గా జరగాల్సిన కొన్ని. అట్లనే రామాయపట్నము పోర్టు, దగదర్తి ఇంటర్నేషనల్ అదే ఎయిర్పోర్టు, తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ, రామాయపట్నంలో 60,000 కోట్లతో పెట్టబోయే బీపీసీఎల్ రిఫైనరీ. సో ఈ బీపీసీఎల్ అనేది సపరేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అది ఫండింగ్ ఎలాగో చేసుకుంటుంది. సో ఆ విధంగా చూస్తే బడ్జెట్లో ఎక్స్ప్రెసివ్గా మనకు చెప్పకపోయినా మనకైతే అర్థమైపోతుంది. అంటే ఇదైతే జరగచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన ప్రామిసెస్ కదా, ఇవి ఆల్రెడీ ప్రామిసెస్ ఇచ్చినాయి. అవుట్ రైట్గా అయితే మనకు తెలిసిన ఫిగర్స్ ప్రకారం అయితే పోలవరానికి 5,936 కోట్లు ఆల్రెడీ ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అది ఇయర్ మార్కెట్ ఫండ్స్ వెళ్ళిపోతాయి. అదేవిధంగా విశాఖపట్నం స్టూడెంట్స్కి 11,917 క్రోర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీకి రిలేటెడ్గా ఇష్యూస్. సో ఏపీకి రిలేటెడ్గా చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ కూడా దీన్ని కనెక్ట్. డిస్ట్రిక్ట్ అంటే యాక్చువల్గా మనకి నెల్లూరు జిల్లాకి ఎస్పెషల్ చూసుకుంటే మనకుండే ప్రయారిటీస్ దగదర్తి ఎయిర్పోర్టు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, చాలా వరకు అయిపోయింది, కొంచెం మిగిలింది. తర్వాత రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నంలో రిలయన్స్ వాళ్ళు పెట్టే ఒక ఇండస్ట్రీ, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అది జరుగుతూ ఉంది. ఇవి మేజర్ థింగ్స్ అనమాట. అట్లానే రామాయపట్నం పోర్టులో బీపీసీఎల్ రిఫైనరీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు 2 బెర్తులు అడుగుతున్నారు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా అనమాట. దాన్ని ఒకటి జరుగుతూ ఉంది. సో శ్రీసిటీలో ఉండేది ఆల్రెడీ తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా శ్రీసిటీ మనం దాని గురించి మాట్లాడడానికి ఏముండదు. జిల్లా చిన్నదైపోయింది కదా, చిన్నదైపోయింది కదా జిల్లా, మనకి వెళ్ళిపోతుంది అంతే, అట్లా అనమాట. సో చూడాలి మరి ఎలా జరుగుతుంది అనేది. సో ఫైనల్గా సార్, ప్రతి సంవత్సరం కూడా నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే మిమ్మల్ని కలవాలి సార్. ఎందుకంటే నన్ను అడుగుతారు ఏంట్రా అలా జరిగింది ఏదో అని అడుగుతుంటారు కదా, బట్ నేను చాలా విషయాలు అది ఆ టీవీలో వచ్చినాయో పేపర్లో వచ్చినాయో చెప్పడమే తప్ప ఇంత డీటెయిల్గా నాకు కూడా తెలియదు. సో చాలా విషయాలు నాకు అర్థమయ్యేలా చెప్పారంటే ఆటోమేటిక్గా అందరికి కూడా అర్థమైపోయి ఉంటాయి. సో టోటల్గా ఏం చేస్తారు, కన్క్లూజన్ ఏం చెప్తారు? సో ఈ బడ్జెట్ గురించి ఫైనల్గా మీరేం చెప్తారు సార్? సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పక్కన పెడితే బడ్జెట్ని మనము ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఒక దేశం యొక్క అభివృద్ధికి, ఉన్నతికి, ఉద్యోగ కల్పనకు, ఉపాధి కల్పనకు, ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేదానికి, ఎక్స్పోర్ట్స్ పెరిగేదానికి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడేదానికి బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటాం కంప్యూటర్ లాంగ్వేజ్లో. మనము డబ్బులు ఏ దాన్ని పెడితే అది డెవలప్ అవుతుంది న్యాచురల్గా. సో డబ్బులు ఎక్కడ ఎలా ఎంత పెట్టాలనేదే విజ్డమ్, అదే తెలివితేటలండి. బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. సో దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధి జరగాలి, అండర్ డెవలప్డ్ స్టేట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలి. అండర్ డెవలప్డ్ స్టేట్స్లో మళ్ళీ డెవలప్డ్ స్టేట్స్ కూడా అండర్ డెవలప్డ్ సెక్టార్స్ ఉంటాయి కదా. అండర్ డెవలప్డ్ స్టేట్లో డెవలప్డ్ పర్సన్స్ ఉంటారు, డెవలప్డ్ స్టేట్స్లో అండర్ డెవలప్డ్ సెక్టార్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మదింపు చేసుకుంటూ పోయిన సంవత్సరం బడ్జెట్లో అలొకేషన్స్ ఏ విధంగా జరిగినాయి, ఈ సంవత్సరం అలొకేషన్స్ ఏ విధంగా మార్చొచ్చు, పోయిన బడ్జెట్లో ఒక ప్రయారిటీ తీసుకుంటే ఈ బడ్జెట్లో ఏ ప్రయారిటీ తీసుకుంటాం అనేది గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి మీద, గవర్నమెంట్ చేసేటువంటి అధ్యయనం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్ కేవలం మెజారిటీ సింహభాగము మధ్యతరగతి మీదనే కాన్సన్ట్రేషన్ జరిగినట్టు కనపడుతుంది. రూరల్ డెవలప్మెంటు, అగ్రికల్చరు, ఇన్కమ్ ట్యాక్స్ల పరంగా మధ్యతరగతి ప్రజలను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, ఇదివరకు 12 లక్షల రూపాయలు ఇన్కమ్ అంటే 10 లక్షలు స్లాబ్ దాటాలని భయపడేవాళ్ళు అందరూ. 30% పడిపోతుంది సార్, 30% పడిపోతుంది అని. ఇప్పుడు 12 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. 4 లక్షల దాకా బేసిక్ ఎగ్జామ్షన్ పెట్టు, కానీ 12 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, మీ ట్యాక్స్ని ప్రభుత్వమే భరిస్తుంది అని రిబేట్ ఇస్తున్నప్పుడు మీరు చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒరిజినల్ ఇన్కమ్ చూపించేదానికి అవకాశం ఉంది. ఇదివరకు ఇన్కమ్ ఉన్నా కొంచెం తగ్గి చూపించుకుంది కట్టలేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇన్కమ్ చూపించారనుకోండి, అది వైట్ అవుతుంది. వైట్ అయినప్పుడు ఎక్కడొకరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, గ్యారంటీగా చేస్తాడు కదా. అంటే మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా. బ్యాంకులో అట్లీస్ట్ బ్యాంకులో వేస్తాడు. బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ కూడా బిజినెస్ ఆర్గనైజేషనే. మనకు 6% వడ్డీ ఇచ్చేసి వాడు 10%కి బయట లోన్ ఇస్తాడు. కానీ డబ్బులు అయితే ప్రజల్లోకి వెళతాయి కదా, ఒక రూపాయి ఇంకో రూపాయిని సంపాదిస్తుంది కదా. ఎప్పుడు కూడా మనీ అనేది పబ్లిక్లో సర్క్యులేట్ అవుతూ ఉండాలి. అవుతున్నప్పుడే దానికి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇంకా మోర్ ఇట్లాంటి ఇంకా రావాలి. లిబరలైజేషన్ స్కీమ్స్ ఇంకా వచ్చి వీలైనంత వరకు అసలు బ్లాక్ మనీ అనేది లేకుండా, నల్లధనం అనేది లేకుండా ఇంకా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే ప్రతి రూపాయి దేశం యొక్క అభ్యుదయానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా రూపాయలు దాచిపెట్టుబడి ఉన్నాయి అంటే అవి వాడకంలో లేవు. ఎందుకు లేవంటే దానికి లెక్కలు లేవు కాబట్టి. సో ఇలాంటి మరిన్ని బడ్జెట్లు రావాలి. ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క ప్రయారిటీ తీసుకోవాలి. సో 2047 విజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, రాబోయే 2045కి టాప్ 3లో ఉండాలి అనేది భారతదేశం కళ్ళ కంటే ఈ బడ్జెట్స్ ద్వారా ఎక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బడ్జెట్లో మనం కేటాయింపులు ఎక్కువ జరగాల్సిన అవసరం ఉందో
ఎక్కడైతే అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మనం ఇంతవరకు టచ్ చేయని ఏరియాస్ ఉన్నాయో, అంటే ఇది పెద్ద దేశం. ఇంత పెద్ద దేశంలో డిఫరెంట్ కైండ్ స్టేట్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సెక్టార్స్, కల్చర్స్, లాంగ్వేజ్ ఉన్నాయి. ఇంత పెద్ద జుంబో దేశాన్ని తీసుకొచ్చేసి మనం ఒక్కసారిగా డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలంటే కుదరదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వింగ్, ఒక్కోసారి ఒక్కొక్కటి చేసుకుంటూ ఓవరాల్గా టోటల్గా దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తాము, ప్రపంచ పటంలో మన దేశాన్ని ఎక్కడ నిలబడతాము అనేది ఇంపార్టెంట్. గత 25 సంవత్సరాలు ముందు చూసుకుంటే భారతదేశం అంటే ప్రపంచంలో ఏ విధమైన గుర్తింపు ఉండేది కాదు. ఏదో పాములు పట్టుకునేవాళ్ళు, అది ఇది అట్లా ఉండేది. బట్ ఈరోజు అలా కాదు. ఈరోజు ఇండియా అంటే వన్ ఆఫ్ ది ఎకనామిక్ పవర్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ నిర్ణయం జరిగినా, ఏ రెండు దేశాల మధ్య ట్రీటీ జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా భారతదేశ ప్రస్తావన లేకుండా అయితే ఉండదు. దీనికి ఇండియా ఏమంటుంది, ఇండియా ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది ప్రపంచ దేశాలు చర్చించుకునే స్థాయి. అంటే మనం డెసిషన్ తీసుకుంటాం, ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది. ఒక భారతదేశ ప్రధాని చెప్తే ఒక యుద్ధం ఆగుతుందంటే అంతకంటే ఇంపార్టెన్స్ ఏం కావాలి? ఏదైనా ఒక ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగితే దీని మీద భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందామా అని అడుగుతున్నారంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టే కదా. ఇది ఎలా వచ్చింది? దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధితో ప్రజలు కష్టపడ్డారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు పెడుతున్నారు, వృద్ధి జరుగుతూ ఉంది. ఒక్కరు చేస్తే డెవలప్మెంట్ ఎప్పుడు ప్రభుత్వం వల్ల ఏమీ కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయదు. ప్రజలే చేయాలి. చేస్తే అంతా ప్రజల చేతిలోనే ఉంటుంది. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వము ప్రజలకి సేవ చేస్తుంది. చేయించుకునేది ప్రజలే కదా. కాబట్టి చేసేది ప్రజలే, చేయించుకునేది కూడా ప్రజలే. సో అందుకే డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్ అన్నారు. సో హోప్ ఇండియా తొందరలోనే ఇంతకంటే 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టే దిశగా 50 లక్షల బడ్జెట్ అని కదా, కోట్ల బడ్జెట్ పెట్టాలని తొందరలోనే మనం ప్రార్థిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, యాజ్ యూజువల్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అర్థమవుతుంది అనుకోలేదు. మొత్తానికైతే చాలా క్లారిటీ అయితే అర్థమైంది. నాకు బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 50 లక్షల కోట్లు బడ్జెట్ దాటిందంటే సో ఇండియా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనేది మాత్రం హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం సో రిచ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి పెద్ద భయపడరు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తారు. అంటే చాలా వరకు కడదాము వద్దని ఆలోచిస్తుంటారు. వాళ్ళకి మాత్రం ఇది పెద్ద పండగలుగా అనమాట. సో ఫెస్టివల్స్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మిడిల్ క్లాస్ పీపుల్ ఈ బడ్జెట్ వల్ల ఫెస్టివల్ చేసుకోవచ్చు. అంతా అయితే హ్యాపీ అనిపించింది నాకు అర్థమైన దాంట్లో. సో దాదాపుగా 12 lakhs వరకు మనకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో భవిష్యత్తులో సార్ చెప్పినట్టు 50 లక్షల కోట్లు కాదు, కోట్లకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాలి భారతదేశం. ఇప్పటికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారత అసలైన పెద్దన్నగా మారాలని కోరుకుందాం. ఇది ఇవాళ స్పెషల్ షో. నమస్కారం.